హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి ఇన్‌స్టాంట్‌గా చేసుకునే దోస, ఇంకా దానికి కాంబినేషన్‌గా ఒక సింపుల్ చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇంట్లో పిల్లలున్నప్పుడు, అలాంటప్పుడు మనకి ఒకవేళ పిండి రుబ్బకుండా ఉన్నప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుందండి ఈ రెసిపీ. ఇంకా మనం నార్మల్‌గా చేసుకునే దోసల కంటే కూడా ఇది బాగా సాఫ్ట్‌గా ఉంటుంది. ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఒక బౌల్‌లోకి ఒక కప్పు కొలత తీసుకోండి. అంతా కూడా అదే కప్‌తో చేసుకోవాలి. ఒక కప్పు మామూలు రవ్వ, ఉప్మా చేసుకుంటాం కదా మనం రవ్వ, ఆ రవ్వ. గోధుమ రవ్వ కాదండి. నార్మల్ రవ్వ తీసుకోండి. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకోండి. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు పెరుగు కూడా తీసుకోండి. అటుకులు బాగా మెత్తగా ఉన్నవుంటాయి. కొన్ని హార్డ్‌గా ఉన్నవి కూడా ఉంటాయి. మెత్తగున్నవి తీసుకుంటే కొంచెం తొందరగా చేసుకోవచ్చు. హార్డ్‌గా ఉన్నవైతే ఇంకొద్దిగా ఎక్కువ సేపు మనము నానబెట్టాల్సొస్తుంది. కాబట్టి ఇక్కడ నేను జస్ట్ ఒక 10 నిమిషాలు మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసి, కొద్దిగా వాటర్‌ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి, ఒక 15 నిమిషాలు అలా నానబెట్టి పక్కన పెట్టేసాను. మీరు సాఫ్ట్‌గా ఉన్న అటుకులు తీసుకుంటే అంత టైం కూడా అవసరం లేదు. ఈలోపు మనము అది పక్కన పెట్టేసాను. ఈలోపు మనము చట్నీ చేసుకుందాము. చట్నీ కూడా చాలా చాలా బావుంటుందండి. దానికోసం నేను 2 టమాటాలు, ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, ఇంకా తెల్లగడ్డ తీసుకొని అన్నీ కూడా మంచిగా వాష్ చేసుకొని, కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకోండి చట్నీ కోసము. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టిన అల్లం ముక్క 2 ఇంచులు, తర్వాత 4, 5 తెల్లగడ్డ ముక్కలు కూడా వేసుకొని, కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేసేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేయండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోండి. ఆయిల్‌లో డైరెక్ట్‌గా వేయొద్దండి. వేసి మొత్తం బాగా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి టమాటోలు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాం గదా! ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం చల్లారిన తర్వాతనే మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మిక్సీ పట్టుకోండి. మరీ పేస్ట్‌లా కాకుండా కొద్దిగా అలా మెత్తగానే మిక్సీ పట్టుకోండి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని మనం తాలింపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టట్లేదండి. కాకపోతే సింపుల్‌గా చాలా బావుంది. అల్లం ఫ్లేవర్ తగులుతూ చాలా బావుంటుంది. మొత్తం ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఉప్పు బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసేయండి. అంతే అండి. దోస, ఇడ్లీ, స్పాంజ్ దోస, ఊతప్పం లాంటి వాటిల్లోకి ఈ చట్నీ ఒకసారి ట్రై చేయండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనకి అటుకులు, పెరుగు మిక్స్చర్ కూడా బాగా గట్టి పడిపోయింది చూడండి. ఆ అటుకులు ఇంకా రవ్వ మనకి బాగా వాటర్‌నంతా కూడా మంచిగా పీల్చేసింది. పీల్చేసి బాగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి. ఆగి ఆగి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి. వాటర్ ఒకటేసారి ఎక్కువగా వేయకండి. ఒక 2-3 టైమ్స్ వరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. చూడండి మనకి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అన్నీ ఒక కప్పే తీసుకున్నాం కదా! మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీరు పెరుగు కూడా ఒక 2 స్పూన్ల వరకు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే సమ్మర్‌లో పెరుగు కొంచెం బాగా పులుస్తది. కాబట్టి కొంచెం పెరుగుని తగ్గించి కూడా వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే వంట సోడా కూడా కొంచెం వేసుకోండి. వంట సోడా అవసరం లేదు. బాగా సాఫ్ట్‌గా వస్తాయి దోసలు కాబట్టి అవసరం లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని, పాన్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా స్పాంజ్ దోస వేసేసుకోవచ్చు. లేదంటే ఇంకొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేసినా కూడా మామూలు దోసలాగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే బాగా సాఫ్ట్‌గా వస్తాయి. క్రిస్పీగా అయితే రావండి. సాఫ్ట్‌గా వస్తాయి. చూడండి ఈ విధంగా బబుల్స్ కూడా మంచిగా వచ్చేసినాయి చూడండి పైన దోస పైన. ఇప్పుడు లైట్‌గా ఆయిల్ వేసుకోండి. ఇది ఒక సైడే కాల్చుకోవచ్చండి. మొత్తం పైన కూడా బాగా ఉడికిపోయింది. కాకపోతే నేను 2 వైపులా కాలుస్తున్నాను. చూడండి ఈజీగా కూడా తీసేయొచ్చు. చాలా బాగా కుదిరాయి. మొత్తం వేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాం. ఇప్పుడు అన్ని దోసలు కూడా అలానే వేసుకున్నానండి. ఇన్‌స్టాంట్‌గా మనం ట్రై జేయొచ్చు. ఎప్పుడన్నా పిల్లలకి కావాలనుకున్నప్పుడు నార్మల్‌గా చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే కొంచెం మనకి పెరుగు వేసాం కాబట్టి మేబీ సరిగ్గా రాకపోవచ్చు. బాగా సాఫ్ట్ అయిపోయి దోస విరిగిపోవచ్చేమో గానీ ఇన్‌స్టాంట్‌గా అయితే బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ దోసలన్నీ కూడా నేను అలానే వేసేసాను. మంచిగా రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుంటూ లైట్‌గా ఆయిల్ వేసుకుంటూ పెద్ద దోసలుగా కూడా వేసుకోవచ్చు. కుదురుతుంది.
నేను తర్వాత పెద్దవిగా కూడా వేశానండి. చాలా బాగా కుదిరాయి. అంతే అండి. చట్నీతో సర్వ్ చేసేసుకుంటే చాలా బావుంటుంది. చట్నీ కూడా అల్లం ఫ్లేవర్ తగులుతూ బాగా కుదిరింది. ఇవాళ మా బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే ఇలా చేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. అంతే ఈ వీడియో. బై.